Hi everyone, I'm Dr. Naresh Mamdi, General Justification and previous Judah President. సో ఈరోజు మనము రీసెంట్గా జరిగిన నీట్ యూజీ ఎగ్జామ్ గురించి ప్లస్ ఎంబీబీఎస్ని మనము ఒక ప్రొఫెషన్ లాగా ఇప్పుడు సెలెక్ట్ చేసుకోవచ్చా లేదా ఇప్పుడున్న సిచ్యువేషన్లో దాని గురించి చెప్పుకున్నాము. సో మనకి రీసెంట్గా 22 lakhs స్టూడెంట్స్ వరకు నీట్ యూజీ ఎగ్జామ్కి అప్లై అవ్వడం జరిగింది. సో ఈ నీట్ యూజీ అనేది ఎంబీబీఎస్ కానీ బీఎస్ సీట్స్ కానీ జాయిన్ అవ్వడానికి కండక్ట్ చేసే ఎగ్జామ్. దీన్ని ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తుంటుంది. సో ఎవ్రీ ఇయర్ పేపర్ లీక్ అవుతూనే ఉంటుంది. సో ఈ 22 lakhs స్టూడెంట్స్లో దాదాపుగా 40% వరకు ఓన్లీ 4 స్టేట్స్ ఉందంటే 9 లక్షల మంది వరకు యూపీ, మహారాష్ట్ర, రాజస్థాన్ అండ్ బీహార్ నుండి అప్లై అవ్వడం జరిగింది. ఈ పేపర్ లీక్ అవ్వడం కూడా ఈ మహారాష్ట్ర, రాజస్థాన్ ఈ స్టూడెంట్స్కే ఎక్కువ లీక్ అవ్వడం అనేది జరిగింది. సో ఈ 22 lakhs స్టూడెంట్స్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు సో దాదాపుగా మన కంట్రీలో 1,45,000 సీట్స్ వరకు ఉన్నాయి. సో దీంట్లో జాయిన్ అవ్వడం అనేది జరుగుతుంది. అలాగే బీడీఎస్ సీట్స్ 28,000 వరకు ఉంటాయి. సో మనకి ఎంబీబీఎస్ సీట్ వచ్చిన తర్వాత మనం కాలేజ్లో జాయిన్ అవ్వడం, సో 4.5 years ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకోవడం, 1 year ఇంటర్న్షిప్ కంప్లీట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇంటర్న్షిప్లో కొన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజ్ స్టైఫండ్ ఇస్తుంటుంది, కొన్ని కాలేజీలు స్టైఫండ్స్ ఇవ్వడం అనేది ఉండదు. సో అప్పుడు కొంచెం మనకి ఎకనామిక్లో కొంచెం ప్రాబ్లం అయి ఉంటుంది. సో అలాగే మన ఎంబీబీఎస్ తర్వాత నెక్స్ట్ పీజీ చేద్దామా లేదంటే జాబ్లో జాయిన్ అయిద్దామా లేదా ప్రాక్టీస్. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎంబీబీఎస్ని ప్రాక్టీస్ లాగా జాయిన్ చేయలేము. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో పీపుల్ ఎవరు ఎంబీబీఎస్ స్టూడెంట్ అంటే ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవడం అనేది చాలా తగ్గిపోయింది. సో ఆర్ఎంపీ, బిఎంపీ, సో వాళ్ళకి కూడా ఎంబీబీఎస్ డాక్టర్ అనే దానికి ఒక వాల్యూ లేకుండా పోతుంది. సో ఎందుకంటే దానికి ఒక రీజన్ చెప్పవచ్చు. సో ఈ మధ్య చాలా మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ పెంచడం, సో మెడికల్ కాలేజ్ పెంచడం అంటే అన్ని కాలేజీలు ప్రైవేట్ మెడికల్ కాలేజ్ చాలా వరకు గవర్నమెంట్ ఈ పొలిటీషియన్స్ వాళ్ళ దగ్గర ఉండడం. సో దానివల్ల చాలా మెడికల్ కాలేజీలు చాలా మెడికల్ సీట్స్ పెంచడం వల్ల ప్లస్ దీని తగ్గట్టు స్టాండర్డ్స్ లేకపోవడం వల్ల సో ఎంబీబీఎస్ అంటే ఎంబీబీఎస్ చేసుకున్న వాళ్ళకి స్కిల్స్ అనేది తక్కువ డెవలప్ అవుతుంది. సో మనకి ప్రాక్టీస్ చేద్దామన్నా కూడా పెద్ద కాన్ఫిడెన్స్ అనేది ఉండదు. కాబట్టి మనం ఖచ్చితంగా పీజీ వరకు వెళ్ళాల్సి ఉంటుంది. సో అలాగే ఒకవేళ గవర్నమెంట్స్ ఎంబీబీఎస్లో గవర్నమెంట్లో జాయిన్ అయ్యామంటే జాబ్స్ కూడా చాలా తక్కువ ఫెసిలిటీ చేయడం. సో కాబట్టి మనం ఖచ్చితంగా పీజీ వరకు వెళ్ళడం అనేది చేయాల్సి వస్తుంది. సో పీజీలో మనకి దాదాపుగా మన ఇండియాలో 80,000 వరకు పీజీ సీట్స్ అనేది పెంచడం జరిగింది. సో అలాగనే నెక్స్ట్ 5 yearsలో ఎంబీబీఎస్ అండ్ పీజీ సీట్స్ అనేది ఈక్వల్ చేయడం జరుగుతుందని చెప్పేసి గవర్నమెంట్ చెప్పడం. సో పీజీలో జాయిన్ అయిన తర్వాత మనము పీజీలో కొన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ స్టైఫండ్స్ ఇస్తాయి. అవన్నీ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో కూడా రెగ్యులర్ స్టైఫండ్స్ అనేది రాదు. దానివల్ల మనకి ఎకనామికల్గా బర్డెన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ మనం మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఫ్యామిలీని పోషించడం అనేది చాలా కష్టం. సో ఇలాంటి విషయాల్లో మనకి చాలామంది మెడిసిన్ స్టూడెంట్స్ బజాజ్ లోన్ కింద వెళ్తుంటారు. సో మనం ఎంబీబీఎస్లో బీఎస్సీ మనము బజాజ్ లోన్ సఫరర్స్ అని కూడా మనం డాక్టర్స్ అని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ 90% వాళ్ళకి ఈ బజాజ్ లోన్ తీసుకుని ఉండి ఉంటారని నేను అనుకుంటాను. సో ఇలా ఎకనామికల్గా ప్రాబ్లం రావడం, అలాగనే డ్యూటీ అవర్స్ 36 hours అని 48 hours అనే స్ట్రెస్ ఉండడం. సో అలాగనే డిపార్ట్మెంటల్ వైజ్గా అంటే థీసిస్ వైజ్గా కొన్ని ఇష్యూస్ రావడం, సో మెంటల్గా కొంచెం ప్రాబ్లం రావడం. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ మన పీజీ టైంలో ఉంటాయి. సో ఇవన్నీ ఓవర్కమ్ చేసేసి మనం పీజీలో జాయిన్ అయిన తర్వాత పీజీ కంప్లీట్ అయిన తర్వాతకి ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేయడమా లేదంటే గవర్నమెంట్ జాబ్ జాయిన్ అవ్వడమా లేదంటే సూపర్ స్పెషాలిటీ. సో మనకి ఈ టైంలో ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తున్నప్పుడు పీజీ అయిన తర్వాత ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఒక హాస్పిటల్ స్టార్ట్ చేయాలంటే క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం చాలా పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో తీసుకున్న తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అండ్ మ్యాన్ పవర్ ప్రొవైడ్ చేసుకున్న తర్వాతకి మనం ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన పేషెంట్స్ అయితే తొందరగా రావడం అనేది జరగదు. ఈ కాలంలో చాలా వరకు రిఫరల్ సిస్టమ్ అనేది ఎక్కువ కావడం, సో మన ఇండియాలో ఆర్ఎంపీ పిఎంపీల సిస్టమ్ ఎక్కువ ఉండడం వల్ల మనకి పేషెంట్స్ అనేది వెంటనే రావడం. సో ఎకనామికల్గా ఒక 2-3 years వరకు ప్రాబ్లమ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ టైంలో కూడా మనం ఏదైనా లోన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో కాబట్టి మనము ఒకవేళ మనం ప్రాక్టీస్ బాగా బిల్డప్ చేద్దాం అనుకున్నా కూడా ఏదైనా ఇష్యూ పేషెంట్ మన హాస్పిటల్ డెత్ అయినా లేదా ఏదైనా పేషెంట్కి ప్రాబ్లం వచ్చినప్పుడు ఎక్కడ ప్రాబ్లం ఉన్నా చివరికి డాక్టర్ని కొట్టడం. అంటే ఇండియాలో డాక్టర్స్ మీద వైలెన్స్ అనేది చాలా ఎక్కువ ఉండడం జరిగింది. సో కాబట్టి ప్రాక్టీస్ అనేది ఇప్పుడు సిచ్యువేషన్లో కొంతమంది కష్టం. సో అలాగనే జాబ్లో అంటే ప్రైవేట్ మెడికల్ కాలేజ్ జాబ్లో జాయిన్ అవ్వడం కానీ లేదా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అంటే గవర్నమెంట్ సెక్టార్లో జాయిన్ అవ్వడం అంటే ఏదైనా జాబ్ జాయిన్ అవ్వడం అనుకుంటే గవర్నమెంట్ సెక్టార్లో మనకి ఇంక్రీజ్ అంటే పెరుగుతున్న మెడికల్ సీట్స్కి సో బయట ఉన్న జాబ్స్కి కంపెనీ అసలు లేకపోవడం వల్ల సో అన్ఎంప్లాయ్మెంట్ అనేది చాలా పెరిగింది. సో గవర్నమెంట్ అనేది అది కూడా కొంచెం దాన్ని కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సో అలాగనే ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు వాళ్ళకి శాలరీ అనేది తక్కువ ఉండడం, అలాగనే వాళ్ళకి టార్గెట్ అనే ఇష్యూస్ ఉండడం వల్ల మనకి కూడా ప్రాబ్లం ఉంటుంది. నెక్స్ట్ సూపర్ స్పెషాలిటీ. సో సూపర్ స్పెషాలిటీలో మనకు ఇప్పుడు జాయిన్ అవ్వాలంటే చాలా తక్కువ సీట్స్ ఉన్నాయి కాబట్టి కొంతవరకు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది.
సో ఇన్ని విషయాల్లో సో ఎంత బర్డెన్ ఉన్న అంటే మెంటల్గా ఎకనామికల్గా ఉన్న ఈ ప్రొఫెషనల్లో మీరు ఒక గుడ్ ప్రొఫెషన్ అని అనుకుంటే సో అంటే మీరు ప్రొఫెషనల్గా ఫీల్ చేసుకోవచ్చు. సో లేదు మీకు ఎంబీబీఎస్ సీట్ రాలేదు అన్న కూడా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు పేపర్ లీక్ అవ్వడం, కొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళడం, సో సరిగా రాయకపోవడం వల్ల సీట్ రాకపోవడం వల్ల కొంతమంది ఒక సీరియస్ ప్రాబ్లం చేసిన ఛాన్సెస్ కూడా ఉంటుంది. కాబట్టి సో ఎంబీబీఎస్ని మీరు రాకున్నా కూడా సీట్ రాకున్నా కూడా పెద్దగా మీరు బాధపడాల్సిన అవసరం లేదు. సో దీన్ని మనం ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రాక్టీస్ అనేది డాక్టర్ ప్రాక్టీస్ అనేది ఇంతవరకు ప్రాబ్లమే ఉంది. కాబట్టి సో దీన్ని న్యాషనల్ ఉంటే మనతో సెలెక్ట్ చేసుకోవడం అనేది నా అభిప్రాయం. అలాగే గవర్నమెంట్ కూడా సో తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ చేసే ఛాన్సెస్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆ ఇష్యూలో కూడా కొంచెం దాన్ని కన్సిడర్ చేసి పెట్టాలని స్టేస్